హే గైస్, లాస్ట్ సెషన్లో నేను కొన్ని మిస్ చేశాను. బట్ ఫస్ట్ లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసింది ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అండ్ దెన్ లెట్, వేర్ అండ్ కాన్స్ట్ డిఫరెన్సెస్, దాని తర్వాత వేరియబుల్ క్రియేషన్. ఓకే. సో ఇదే గైస్ మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసింది అయితే. బట్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి నేను కన్సోల్ డాట్ లాగ్ వరకే మీకు నేర్పించాను గైస్. బట్ మనం ఇంకా కొన్ని మిస్ చేసాము. అదేంటంటే ఇదే గైస్, అలర్ట్ అని చెప్పేసి ఉంది. ఇంకా ఎక్స్ట్రా అంటే మనం నేర్చుకోవాల్సింది నేను డిస్కస్ చేయలేదు. అది ఏదైతే అది ఏది అంటే అలర్ట్ అనేది, అండ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి ఉంది, కన్సోల్ డాట్ ఎర్రర్ ఉంది, కన్సోల్ డాట్ వాన్ ఉంది. ఇవన్నీ మనము లాస్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేయలేదు గైస్. సో ఈ సెషన్లో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్ which we didn't discuss on the last session. So here అలర్ట్ అని చెప్పేసి పారాంథసిస్ లోపల డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో ఒక మెసేజ్ అయితే మనం పాస్ చేయాలి. మనం ఏదో మెసేజ్ పాస్ చేయాలనుకున్నామో దాన్ని మనం పాస్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఎలాగా ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే, మనము ఏదైనా ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తాం కదా గైస్. వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. టాప్లో మనకి ఏదో యూఆర్ఎల్ ఉంటుంది కదా, అక్కడ ఒక సైట్కి వెళ్ళినప్పుడు అంటే మీ కెమెరా అనేది యూజ్ అవుతుంది. మీరు దానికి పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, అలో ఆర్ బ్లాక్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తూ ఉంటుంది కదా గైస్. సో వాటి కోసమే గైస్ అలర్ట్ మెసేజ్ అనేది వాడేది. సో మీకు చూపిస్తాను ఒక సెకండ్. అలర్ట్ అని చెప్పేసి మనం ఏది మెసేజ్ని పాస్ చేయాలనుకుంటున్నాం ఆ మెసేజ్ని ఇందులో పాస్ చేసి ఎండ్స్ విత్ సెమికాలన్తో ఎండ్ చేస్తే సరిపోతుంది గైస్. దిస్ ఈజ్ అన్ అలర్ట్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక మెసేజ్ని పాస్ చేశాను. దెన్ అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే సో చూసుకోవచ్చు గైస్, 127.0.0.1:5500 సేస్ దిస్ ఈజ్ అన్ అలర్ట్ బాక్స్ అని చెప్పేసి నాకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది వచ్చింది. సో ఇంతే గైస్ అలర్ట్ మెసేజ్ అంటే. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దిస్ ఈజ్ అన్ హ్యాకర్ సైట్, ప్లీజ్ గో బ్యాక్ చెప్పేసి నేను ఒక మెసేజ్ అయితే పాస్ చేసినాను. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, దిస్ ఈజ్ అన్ హ్యాకర్ సైట్, ప్లీజ్ గో బ్యాక్ అని చెప్పేసి మనకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. మనం ఓకే నొక్కిన సెకండ్కే దాని లోపల ఏదైతే ఒక మెసేజ్ అనేది ఉందో బ్రౌజర్లో, ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. మనం ఓకే నొక్కకుండా ఉంటాం కదా, అంతవరకు అయితే మనకైతే బ్రౌజర్లో అది మెసేజ్ అనేది చూపించదు. ఎప్పుడైతే ఓకే నొక్కుతామో దాని తర్వాత మాత్రమే బ్రౌజర్లో ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ అనేది మనకి షో అవుతుంది. సో ఇంతే గైస్ అలర్ట్ అనే ఒక ఇది స్టేట్మెంట్ని అంటే యూజ్ చేయడం ఇంతే సేమ్. ఇప్పుడు నేను చెప్పాను కదా గైస్, అలర్ట్ అని చెప్పేసి మెసేజ్ ఏదైతే మనం ఉందో దాన్ని పాస్ చేసి సరిపోతుంది గైస్, మనకి అలర్ట్ మెసేజ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి ఏదో మెసేజ్ మనం పాస్ చేయాలనుకుంటున్నాం ఆ మెసేజ్ని పాస్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. యూజ్ ఇట్ టు రైట్ డైరెక్ట్లీ టు ద HTML డాక్యుమెంట్ మెయిన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ అండ్ ఆర్ డైనమిక్ పేజ్ కంటెంట్. అంటే మనం ఏదైనా ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ మనకు బ్రౌజర్లో ఒక మెసేజ్ అనేది ఉంది. ఈ మెసేజ్ మనకి డిస్ప్లే అవ్వాలంటే బ్రౌజర్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, HTMLలో బాడీ ట్యాగ్ ఉంటుంది. ఆ బాడీ ట్యాగ్లో మనకి ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ని పాస్ చేసుకుంటే మనకి బ్రౌజర్లో అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, నేను H1 ట్యాగ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక మెసేజ్ని పాస్ చేశాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు, దీన్ని ఎరేజ్ చేసి సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసిన తర్వాత ఆ ఎంటీ ఫైల్ని
ఇప్పుడు ఇంకొకసారి మనం అక్కడి నుంచి కాపీ చేసిన డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి అయితే మెథడ్ ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకునేసి సేమ్ అదే మెసేజ్ ఇక్కడ మనం పాస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ రాసాను. రాసిన తర్వాత అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే ఒక్క సెకండ్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మళ్ళీ బ్రౌజర్లో సేమ్ కంటెంట్ అనేది డిస్ప్లే అనేది అవుతా ఉంది. ఓకేనా గైస్? మనం మామూలుగా వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలంటే బాడీ ట్యాగ్లో అనేది మనం రాస్తాం ఏదైనా ఒక మెసేజ్. బట్ కానీ ఇక్కడ మనము జేఎస్ ఫైల్ యూజ్ చేసుకునేసి బ్రౌజర్లో కంటెంట్ అనేది మనము రాసుకోవచ్చు గైస్. సో ఇందుకోసం మాత్రమే డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి మెథడ్ అంటే మనం యూజ్ చేయొచ్చు. అంటే ఆ ఒక స్టేట్మెంట్ ఉంది కదా గైస్, ప్రింట్ స్టేట్మెంట్, దాన్ని అందుకోసం యూజ్ చేస్తాం గైస్, అంతే. ఇంకా మనం తెలుసుకోవాల్సింది కన్సోల్ డాట్ ఎర్రర్ అండ్ కన్సోల్ డాట్ వాన్. కన్సోల్ డాట్ ఎర్రర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్ టు డిస్ప్లే ఎర్రర్ మెసేజ్ ఇన్ కన్సోల్. కన్సోల్ అని చెప్పేసి ఎర్రర్ అనే కీవర్డ్ని వాడి అందులోపల మనకి ఏదైతే మెసేజ్ మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని పాస్ చేసుకునేసి ఫైల్ని సేవ్ చేసుకునేసి బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన కన్సోల్లో వెళ్ళి చూస్తే, సో ఇక్కడ చూడండి గైస్, ఈ ఇంటూ మార్క్ ఉంది కదా, సో ఇది ఎర్రర్ మెసేజ్ షో చేసేదానికి సింబల్ ఇది. ఇక్కడ చూడండి గైస్, దిస్ ఈజ్ అన్ ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి మనం ఏదైతే పాస్ చేసామో మెసేజ్, ఆ మెసేజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది కన్సోల్లో. సో దిస్ మెసేజ్ ఫ్రమ్ గిరీష్ కుమార్, దిస్ మెసేజ్ ఫ్రమ్ గిరీష్ కుమార్ అని చెప్పేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే, సో ఇక్కడ చూడొచ్చు గైస్, ఎర్రర్ మెసేజ్ ఏమైనా డిస్ప్లే అవుతుందంటే దిస్ మెసేజ్ ఫ్రమ్ గిరీష్ కుమార్ అని చెప్పేసి మనకి కన్సోల్ అనేది ప్రింట్ అనేది అవుతుంది గైస్. అండ్ దెన్ కన్సోల్ డాట్ వాన్ యూజ్ టు డిస్ప్లే వాన్ మెసేజ్ ఇన్ కన్సోల్. దీనికి కన్సోల్ డాట్ వాన్ అని చెప్పేసి మెసేజ్ అయితే పాస్ చేయాలనుకుంటున్నాం ఆ మెసేజ్ పాస్ చేసుకోవచ్చు గైస్. మనకి సేమ్ అదేలాగా అప్పుడేలాగా ఎర్రర్ మెసేజ్ బదులు వాన్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్, అంతే. దో ఈ సింబల్ ట్రయాంగిల్ సింబల్ లాగా ఉంది కదా గైస్, ఇది వాన్ సింబల్. అండ్ ఇందులో చూడొచ్చు గైస్, దిస్ ఈజ్ ఫ్రమ్ వాన్ మెసేజ్, దిస్ ఈజ్ ఏ వార్నింగ్ మెసేజ్ అని చెప్పేసి మనకి డిస్ప్లేలో అంటే కన్సోల్లో షో అనేది అవుతా ఉంది. ఇప్పుడు చూడండి గైస్, దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ గిరీష్ కుమార్ అని చెప్పేసి మనం మెసేజ్ అనేది పాస్ చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, దిస్ మెసేజ్ ఈజ్ ఫ్రమ్ గిరీష్ కుమార్ అని చెప్పేసి మనకి వాన్ మెసేజ్ అనేది షో అవుతుంది గైస్. సో అంతే గైస్. సో అంతే గైస్ ఈరోజు సెషన్. సో మళ్ళీ ఇంకొక న్యూ సెషన్ విత్ న్యూ టాపిక్తో కలుసుకుందాం. నా టీచింగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్టే ట్యూన్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.